హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చూపిస్తున్నాను. కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే తాల్కల పాయసం. చాలా తొందరగా అయిపోతుంది, మళ్ళీ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. కుడుములు మరియు ఉండ్రాళ్ళకి నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇది పొడి బియ్యం పిండి, 1 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసి బాయిల్ చేయాలి. కొంచెం అంతా ఉప్పు కూడా వేయాలి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బియ్యం పిండి అందులో వేసేసి బాగా కలపాలి. స్టవ్ ఆన్ మీదనే ఉండాలి. పిండి మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. ఇలా ఎందుకు చేయడం అంటే చల్లని వాటర్లో పిండి కలిపితే కుడుములు, ఉండ్రాలు అంత సరిగా రావు, క్రాక్స్ వస్తాయి. అందువల్ల ఇలా బాయిల్ వాటర్లో పిండి వేసి మంచిగా కలిపి పెట్టుకుంటే మంచిగా కుడుములు అనేది క్రాక్స్ లేకుండా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. చూడండి ఎంత బాగా అయిందో. ఇలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ చల్లని వాటరే. ఇట్లా కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్ద అనేది గట్టిగా ఉండాలి, అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. బాగా మర్దన చేయాలి. బాగా మంచిగా మర్దన చేసిన తర్వాత ఇవి 2 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి కుడుములకి, ఒకటి ఏమో ఉండ్రాళ్ళకి. ఇప్పుడు కుడుములు ఎలా చేయాలో చూద్దాము. దానికోసము కుడుములు పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక ముద్ద కుడుములకి తీసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. అందులో నుంచి చిన్న ముద్ద తీసుకొని అరచేయిలో పెట్టుకొని 2 చేతులతోటి రౌండ్గా చేయాలి. చేసిన తర్వాత రైట్ హ్యాండ్ అరచేయితోటి లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా లైట్గా ప్రెస్ చేయడం వల్ల చల్లగైనాక కూడా కుడుములు గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా చేయాలి. రౌండ్గా 2 చేతులతో చేసిన తర్వాత ఇలా కుడి చేతితోటి లైట్గా ప్రెస్ చేయాలి. అంతేనండి, ఇలా చేయాలి. కుడుములన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టీమర్ తీసుకుంటున్నాను. కింది బౌల్లో వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు పైన చిల్లులు ఉంటుంది కదా, ఆ స్టీమర్లో కొంచెం అంతా నెయ్యి అప్లై చేయాలి, కుడుములు దీనికి అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు రెడీ చేసుకున్న కుడుములన్నీ ఇందులో పెట్టేయాలి. పెట్టేసి స్టీమ్ చేయాలి. ఇది ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేయాలి. ఇవి రెడీ అయ్యే లోపు ఉండ్రాలు ఎలా చేయాలో చూద్దాం. ఉండ్రాల కోసము కొంచెం అంతా బెల్లం తీసుకోవాలి, అది తరిగి పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళ పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో కొంచెం అంత ముద్ద తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని బొటన వేలుతోటి మధ్యలోకి నొక్కాలి. ఇప్పుడు ఆ ప్లేస్లో కొంచెం అంతా బెల్లం ముక్క పెట్టాలి. బెల్లం ముక్క పెట్టేసి మొత్తం బెల్లం కవర్ అయ్యేలాగా పిండిని మొత్తం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మంచిగా క్రాక్స్ లేకుండా ఇలా మొత్తం బెల్లం అంతా కనపడకుండా చేయాలి. ఇప్పుడు 2 చేతులతోటి మధ్యలోకి పిండిని ఇలా రౌండ్గా అన్నాలి. చూడండి ఎంత రౌండ్గా ఉంది, క్రాక్స్ లేకుండా. ఇలాగే అన్ని ఉండ్రాలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుడుములు ఉడికి ఉంటాయి. ఇప్పుడు స్టీమర్ ఓపెన్ చేసేసి చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే దాంట్లో ఉండ్రాలను కూడా వేసి స్టీమ్ చేసుకోవాలి. ఇవి కూడా 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత ఉండ్రాలను చెక్ చేస్తే చూడండి ఉండ్రాలు కూడా ఎంత బాగా ఉడికినాయో. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తాల్కల పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. వినాయక చవితికి అయితే ఈ తాల్కల పాయసం కంపల్సరీ చేస్తాము. చాలా బాగుంటుంది ఇది. నేను ఇక్కడ గోధుమ పిండితోటి చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 3/4 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. ఈ పిండి అనేది కొంచెం గట్టిగా తడపాలి. మెత్తగా చేస్తే అంత బాగా రావు. తాల్కలు చేసేటప్పుడు చేతికి అంతా అంటుకుపోతుంటుంది. కాబట్టి పిండి కొంచెం గట్టిగా తడపాలి. పూరి పిండిలాగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు తాల్కలు, ఉండ్రాలు చేయడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ మీద గోధుమ పిండి కొంచెం అంతా చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఈ తాల్కలు, ఉండ్రాలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇది ఇట్లా చేసుకుంటూ మధ్యలో చల్లుతూ ఉండాలి. ఎప్పుడైనా చల్లకపోయినరనుకోండి ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను తాల్కలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు గోధుమ పిండి నుంచి చిన్న ముద్ద తీసుకొని అరచేతిలో ఇలా తాల్చాలి.
ఇది సన్నగా ఉండాలి. మీకు చెప్పాలంటే నూడిల్స్ ఎలా ఉంటాయి సన్నగా, అలా సన్నగా చేసుకోవాలి. ఇవి సన్నగా ఉంటేనే బాగుంటాయి, లావుగా ఉంటే అస్సలు బాగుంటాయి. అలాగే ఉండ్రాలు చేసుకోవాలి. కొంచెం అంత పిండి తీసుకొని అరచేతిలో ఇలా రౌండ్గా అంటే ఉండ్రాలు అవుతాయి. ఈ పాయసానికి ఉండ్రాలు తాలికలే మెయిన్. ఈ తాలికలు ఎంత సన్నగా ఉంటే పాయసం తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా తాలికలు ఉండ్రాలు ఇవి 50-50% కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసి బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న తాలికలు ఉండ్రాలు ఇందులో వేసేసి కలపాలి. ఈ తాలికలు ఉండ్రాలు అదే రోజు కాకుండా ముందు రోజు కూడా చేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసి బాగా కలపాలి. ఇది ఒక 10-15 మినిట్స్ బాయిల్ కావాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల గోధుమ పిండిలో వాటర్ పోసి కలపాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇందులో పోసేయాలి, పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ తాలికలు ఉండ్రాలు అలాగే ఇప్పుడు వేసిన పిండి ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను, ఎందుకంటే 3/4 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లాన్ని ఈ ఉడికిన దాంట్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా ఈ బెల్లంలో ఇవన్నీ ఉడకాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ ఇలా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేయాలి. ఈ ఇలాచి పౌడర్ వేయడం వల్ల మంచి సువాసనతోటి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 3 టీ స్పూన్ల నెయ్యి వేయాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు వేపాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాజు అలాగే కిస్మిస్ ఇవి 2 వేపాలి. ఇవి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగనీయాలి. వేగిన తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తాలికల పాయసం ఉంది కదా, అది స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నెయ్యి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేయాలి. వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు పాలు కాగబెట్టాలి. కాగబెట్టిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఆ కప్పు పాలు ఇందులో పోసేయాలి. ఇలా చల్లారిన పాలు పోయడం వల్ల ఈ పాయసం అనేది విరిగిపోదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలపాలి. ఇప్పుడు కొంచెం ఇది పలసగా ఉంటుంది. చల్లారిన తర్వాత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది, క్రీమీగా చాలా బాగుంటుంది. అంతేనండి, తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు కుడుములు ఉండ్రాలు తాలికల పాయసం ఆ గణేశునికి నైవేద్యంగా పెట్టి స్వీకరించడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.